హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆల్మోస్ట్ 1 వీక్ అయింది వీడియో పెట్టయితే. అసలు ఎందుకు 1 వీక్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు అనే విషయాన్ని అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను వీడియోలో. మేము బీహార్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి ఏదో ఒకదాన్ని ట్రై చేయాలి కదా, ట్రై చేద్దామని చెప్పి పిల్లలకి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వస్తుంది కదా అని చెప్పి ఇప్పటి నుంచి కొంచెం ట్రై చేద్దాము అని అయితే నేను స్టార్ట్ చేయాలని అనుకున్నాను అనమాట. అప్పుడే నాకు కస్తూరిబా స్కూల్లో కాంట్రాక్ట్ నోటిఫికేషన్ పడింది అని అంటే సరే ఓకే దానికి అప్లై చేద్దాము అని అనుకున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి 3 ఇయర్స్ బ్యాక్ కస్తూరిబా స్కూల్లో కర్నూలు జిల్లాకి పోస్టులు ఉన్నాయన్నమాట. అప్పుడు నేను అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు నాది బీఈడీ కంప్లీట్ అయింది, కానీ నా దగ్గర బీఈడీ సర్టిఫికేట్ నేను తెచ్చుకోలేదు. అందువల్ల అప్పుడు అప్లై చేయలేకపోయాను. సర్లే ఇప్పుడైతే మంచి ఛాన్స్ వచ్చింది కదా అని ఒకసారి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నోటిఫికేషన్లో అసలు కర్నూలుకి పోస్టులే లేవు. సరే ఓకే ఫైన్ అని అనుకొని నంద్యాలకి పోస్టులు ఉన్నాయన్నమాట. నంద్యాలకు అప్లై చేసుకోవచ్చు అండి, ఇప్పుడే డివైడ్ అయిపోయింది కదా నంద్యాల కర్నూలు, అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వేరే వాళ్ళని కనుక్కుంటే ఓకే చేసుకోవచ్చు అని అన్నారన్నమాట. అందుకని చేసుకోవచ్చులే అని చెప్పి అప్లికేషన్ ఓపెన్ చేశాను. రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా చేసేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ చదువుకుందాం, నోటిఫికేషన్లో ఏమేమి హైలైట్స్ ఉన్నాయి, మనం అసలు క్వాలిఫైడా కాదా అని చెప్పి ఓపెన్ చేసుకుంటే దాంట్లో మస్ట్ షుడ్ టెట్ అయితే క్వాలిఫై ఉండాలి అని అన్నారు. అయినప్పుడు ఏమో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. కొన్నిసార్లు నాట్ అటెండెడ్ అని చెప్పి ప్రొసీడ్ అవుతే కూడా కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తుంది కదా, అందులోనూ దాని మీద కోర్ట్ కేసు నడుస్తుంది అని చెప్పడంతో అప్లై చేద్దామని అక్కడికి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి ట్రై చేశానమాట. మనది అప్లికేషన్ అయితే కస్తూరిబా స్కూల్ కాంట్రాక్ట్కి అయితే సక్సెస్ అవ్వలేదు. సరే ఓకే ఫైన్ అని అనుకొని ఇప్పుడు కూడా రాలేదు. అంటే ఫస్ట్ టైం నేను అప్లై చేసినప్పుడు అయితే నా దగ్గర బీఈడీ సర్టిఫికేట్ లేదు, కానీ అప్పుడు మస్ట్ అండ్ షుడ్గా టెట్ అనేది ఏమీ పెట్టలేదన్నమాట. టెట్ క్వాలిఫికేషన్ ఉండాలి అన్న అది లేదు ఖచ్చితంగా. మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ కాంట్రాక్ట్లో వర్క్ చేస్తుంది, దానికైతే టెట్ ఏం లేదు ఆ టైంలో. తనని తీసుకున్నారు. ఇప్పుడు కూడా టెట్ పెట్టకూడదు, ఇంతకుముందు వాళ్ళందరికీ టెట్ లేదు కదా, వాళ్ళకి తీసుకున్నారు ఇప్పుడు ఎందుకు అని చెప్పి కోర్టులో కూడా కేసు నడుస్తుంది అని మిగతా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత కర్నూలుకి లేకపోయినా నంద్యాలకు అప్లై చేసుకోవచ్చు అన్న విషయాలన్నింటినీ తెలుసుకుని అప్లై చేద్దామని వెళ్ళేసరికి అక్కడ టెట్ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, మనం పాస్ అయ్యాము అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇంకా అప్లికేషన్ మీద మనకి పేమెంట్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళదన్నమాట. అక్కడే ఆగిపోయింది. అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట. మళ్ళీ తర్వాత ఓకే ఫైన్ మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేసుకుందాం, టెట్ నోటిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ కౌశల్యం ఎగ్జామ్ నాకు May 6th ఉండింది. సర్లే కస్తూరిబా స్కూల్లో అయిపోయింది కదా, అలా ఇప్పుడు కౌశల్యం ఉంది కదా దానికి కొంచెం ప్రిపేర్ అవుదాము అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మన పేపర్ గురించి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, అథమెటిక్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్లో మన 15 మార్క్స్ ఉంటాయి అని చెప్పి చెప్పడంతో నేను ఏం చేశాను అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ప్రిపేర్ అయ్యాను అనమాట. ఏమైనా కొన్ని రిలేటెడ్ టాపిక్స్ గురించి నేర్చుకుని వెళ్తే అక్కడ మనకి ఈజీ అవుతుంది కదా అని రిలేటెడ్ టాపిక్స్ గురించి అయితే నేను ప్రిపేర్ అయ్యాను. ఇంకా అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ కొంతవరకు చేసుకోగలుగుతాం కదా అన్న ఉద్దేశంతో ఓకే ఫైన్ అని చెప్పి నేను ప్రిపేర్ అయ్యే వెళ్ళాను నేను కౌశల్యాన్ని కూడా. అక్కడికి రిజిస్ట్రేషన్ నేను ఇంటి దగ్గరే చేసుకుందామని అనుకున్నాను, కానీ నాకు కుదరక పిల్లలతో చేసుకోలేదన్నమాట. అందులోనూ నాకు మా ఇంటి దగ్గర నెట్వర్క్ కూడా సరిగ్గా రాదు అని చెప్పి అక్కడికి వెళ్తే ఒక 45 మినిట్స్ ముందే వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో వెళ్ళాను. అది కూడా హ్యాండ్ ఇచ్చేసింది. ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాను, అది మనం ఓటీపీ సెండ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను సెండ్ చేస్తున్నాను, కానీ అది నేను ఫస్ట్ టైం సెండ్ చేసినప్పుడే ఆల్రెడీ మీరు చాలాసార్లు మెసేజెస్ సెండ్ చేశారు, మళ్ళీ కొంచెం టైం ఆగండి అని చెప్పి టైం చూపించింది అనమాట. ఇదేంటి అని ఆయన అడిగితే కొంచెం ఆయన వస్తుందిలేండి అని చెప్పారనమాట. సరే అని చెప్పి వెయిట్ చేశాను. మెయిల్కి నేను 2-3 టైమ్స్ పంపించిన తర్వాత మెసేజ్ వచ్చింది. ఓకే మెయిల్ అయితే వెరిఫికేషన్ అనేది చేసుకున్నాను. తర్వాత ఆధార్ నుంచి వెరిఫికేషన్ చేసుకోవాలి, ఆధార్ నుంచి మొబైల్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అని వెయిట్ చేస్తుంది. సెండ్ చేశాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఆల్రెడీ సెండ్ చేసేసారు, ఒక 10 మినిట్స్ ఆగండి అని చెప్పారనమాట. 10 మినిట్స్ దగ్గరే ఆగిపోయింది, అసలు ముందరికే వెళ్ళట్లేదు. అక్కడ సచివాలయంలో సార్ని అడిగితే ఇలానే ఉంటుందమ్మా, ఇవి సరిగ్గా పనిచేయవు, మీరు ఒకవేళ నేను అక్కడ సిస్టమ్ ముందు నేనే కూర్చుని ఉంటే ఏంటి సార్ అని నువ్వు ఎన్నిసార్లు అడిగేదేవా, నువ్వే కూర్చున్నావు కాబట్టి
నీకే అనుభవం అనేది తెలుస్తుంది కదా అని అన్నారనమాట. అక్కడ కౌశల్య అని కూడా నాకు ఓటీపీ రాలేదు, కనీసం రిజిస్ట్రేషన్ కూడా నాకు కంప్లీట్ అవ్వలేదు, నేను ఎగ్జామ్ అక్కడ కూడా రాలేదు. కస్తూర్బా స్కూల్కి టెట్ లేదని అప్లై చేయలేకపోయాను, కౌశల్యం ఎగ్జామ్ కూడా నాకు కనీసం రిజిస్ట్రేషన్ అయిపోయి ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయితే అవ్వలేదు. కౌశల్యాన్ని కూడా నేను ప్రిపేర్ అయ్యే వెళ్ళాను అనమాట నా వీలైనంత వరకు. రెండు అయిపోయాయి కదా, సరే ఓకే ఫైన్ అని టెట్కి ప్రిపేర్ అవుదాము అని ఆ రోజు నైట్ నుంచే నేను టెట్కి అయితే ప్రిపేర్ అవుదాము అని కూర్చున్నాను అనమాట. టెట్కి ప్రిపేర్ అవుదాము అని చెప్పి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. టెట్కు అప్లికేషన్ స్టార్ట్ అయింది May 5th నుంచి June 5th నుంచి అని చెప్పారనమాట. నిజానికి నాకు May 6th కాదు, June 6th ఎగ్జామ్ ఉండింది కౌశల్యం. June 6th నేను వెళ్ళాను. తర్వాత మనకి టెట్కి అప్లై చేద్దామని వెళ్ళాను అనమాట. టెట్కి అప్లై చేద్దామని వెళ్ళితే అక్కడ నా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి ఆప్షన్, మా ఆయన కోటి పెట్టింది. అక్కడ నా నెంబర్ కాకుండా మా ఆయన నెంబర్ ఇచ్చిందాను అనమాట ముందుసారి. ఇప్పుడు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినారు, ఆయన రావడానికి చాలా టైం పడుతుందని చెప్పి అక్కడ టెట్కి అప్లై చేయకుండా వచ్చేసాను. సర్లే మొబైల్ ట్రై చేసుకుందామని మొబైల్లో ట్రై చేశాను. ఎడిట్ ఆప్షన్ ఉంది, అక్కడ మెన్షన్ చేస్తున్నారు డెస్క్టాప్ లేదంటే ల్యాప్టాప్లోనే పేమెంట్ అనేది చేసుకోండి, రిస్క్ లేకుండా ఉంటుంది అని చెప్పడంతో ఓకే ఫైన్ అని నేను అప్పటికి మొబైల్ క్లోజ్ చేసి పెట్టేసి పడుకున్నాను అనమాట. పొద్దున్న లేసి అగైన్ పక్కన అమ్మాయితో ల్యాప్టాప్ తీసుకొని పేమెంట్ చేద్దాము అని చూసేపాటికి అక్కడ నా జెండర్ దగ్గర ఫీమేల్ కాస్త ట్రాన్స్జెండర్ అని పడింది అనమాట. అసలు నైట్ నేనేం ఎడిట్ చేయలేదు, కానీ అది మొబైల్ కొంచెం నాన్నది అటు ఇటు ఉండడం వల్ల అది అలా అయిపోయింది, అక్కడ ట్రాన్స్జెండర్ పడిపోయింది. ఇదొక పెద్ద టెన్షన్. ఇప్పుడు అసలు ట్రాన్స్జెండర్ని చేంజ్ చేసుకోలేదా, ఇన్ని టెన్షన్స్తో అయితే నేను వీడియో కూడా ఎడిట్ చేసుకోలేకపోతున్నాను. పిల్లల్ని పడుకోబెట్టి చదువుకుందామంటే ఇదొకటి మైండ్లో, ఇప్పుడు నాది ట్రాన్స్జెండర్ పడిపోయింది, ఏం చేయాలి అన్న ఆలోచన. సర్లే అని చెప్పి నేను కాల్ చేశాను అనమాట. హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు, ఇప్పుడు మనకి ఫిల్టర్స్ కూడా లేవు కదమ్మా అని చెప్పారు. మీ డీటెయిల్స్ చెప్పండి, మేము రిక్వెస్ట్ అయితే సబ్మిట్ చేసి పెడతాము, మీరు రోజు లాగినవి ఒకసారి చూసుకుంటూ ఉండండి, మీకైతే ఎడిట్ ఆప్షన్ వస్తుంది, ఆ రోజైతే ఎడిట్ అనేది చేసేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఇంకొక టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఇంకా నేను పేమెంట్ చేయలేదు, తర్వాత నాకు నవ్వు ఎందుకు వస్తుందంటే నేను చేసిన మిస్టేక్కి అది ముందుకు వెళ్తుందా వెనక్కి వచ్చేస్తుందా అన్న టెన్షను. ప్రిపరేషన్ అయితే అలానే కంటిన్యూ చేస్తున్నాను, ఏదో ఒక దారి అయితే తెలుస్తుంది అని చెప్పి దాని గురించి మళ్ళీ వెతుక్కుంటూ చూశాను నిన్న. వెతుక్కుంటూ కూర్చోకండి, మీకు ఎగ్జామ్ సెంటర్లో కూడా మార్చుకోవడానికి ఆప్షన్ అయితే దొరుకుతుంది, ముందే వెళ్ళి అక్కడ వెళ్తే మీకు అక్కడ ఎడిట్ చేయడానికి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కాలేజ్లో అని చెప్పారనమాట. ఓకే ఫైన్ అని చెప్పి నేను ప్రిపరేషన్కి అయితే కూర్చుంటున్నాను నెమ్మదిగా. ఇప్పుడైతే అందులోనూ నేను హెల్ప్ లైన్ సెంటర్కి కూడా కాల్ చేశాను, వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ అయితే సబ్మిట్ చేసేసాము, మీరైతే వెబ్సైట్ని రోజు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, ఎడిటింగ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అప్పుడు అనేది ఎడిట్ చేసేసుకోండి అని చెప్పారనమాట. ఇప్పుడైతే నేను ప్రిపేర్ అవుతున్నాను. ఈ కారణాలన్నిటి వల్ల నేనైతే వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను. ఈ టెన్షన్ అన్నిటిని కూడా మైండ్లో పెట్టుకొని పిల్లలతో వీడియో చేసి పెట్టేంత టైం లేక నేనైతే వీడియో చేయలేదన్నమాట. మీ అందరూ నేను వీడియో పెట్టకపోయినా నా వీడియోస్ అన్నిటి కూడా చూసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా కన్ఫ్యూజన్ కొంచెం మీకు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఎప్పుడైనా వచ్చాయా అన్న విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా 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 అవసరం. థ్యాంక్ యూ ఫర్